కేంద్ర మంత్రి కుమారస్వామి గారే చెప్పారు అధ్యక్ష, జగన్ గారి వల్లే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగిందని. But ultimately, in 2021 January, I think, our Deepam, they have decided to disinvestment for 100%, to go for the selling of the unit, to privatize the unit 100%. But during that time, Andhra government, they have passed a resolution in the Andhra Assembly opposing this disinvestment decision. జగన్ అన్న మోడీ గారు మా వైజాగ్ వచ్చినప్పుడు సభలోనే డైరెక్ట్ గా చెప్పారు అధ్యక్ష, ప్రైవేటీకరణ వద్దు అని చెప్పి. అంత దమ్మున్న లీడర్ మా జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వంతో ప్రత్యేకంగా మీతో మా అనుబంధం పార్టీలకు రాజకీయాలకు అతీతం. మా రాష్ట్ర ప్రయోజనాలు తప్ప మాకు మరో ఎజెండా లేదు, ఉండదు, ఉండబోదు సార్. ఈ రాష్ట్ర ప్రజలందరి తరపున రాష్ట్ర అభివృద్ధి దృష్ట్యా, రాష్ట్ర శ్రేయస్సు దృష్ట్యా, విభజన సంబంధించిన హామీల దగ్గర నుంచి, పోలవరం నుంచి ప్రత్యేక హోదా వరకు, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నుంచి